ఉత్తరప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. తండ్రి కొడుకుల సమరంతో సమాజ్వాదీ పార్టీ కుస్తీ పడుతుంటే మాయావతి సైలెంట్ గా అభ్యర్థుల్ని ప్రకటించేశారు. మరోవైపు బీజేపీ విస్తృతంగా ప్రచారం మొదలుపెట్టింది. ఉనికి కోసం కాంగ్రెస్ పోరాడుతోంది. ఎన్నికల షెడ్యూల్ రేపో మాపో విడుదలవుతుందన్న ప్రచారం మధ్య ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సిద్ధమయ్యాయి. నోట్ల రద్దు తర్వాత జరుగుతుండడంతో మినీ భారత సమరంగా యూపీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. యూపీలో పొలిటికల్ హీట్ పై V6 స్పాట్లైట్. పొలిటికల్ ట్విస్ట్లకు కేరాఫ్ గా మారింది సమాజ్వాదీ పార్టీ. పార్టీపై ఆధిపత్యం సాధించిన అఖిలేష్ పార్టీ గుర్తును చేజిక్కించుకునేందుకు వేస్తున్న ఎత్తులతో ములాయంకు బీపీ తెప్పిస్తోంది. రెండు వర్గాల పంచాయతీ ఈసీకి చేరింది. దాంతో ఎన్నికల సంఘం ఏం డిసైడ్ చేస్తుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పుడు ఇంతకీ ఫ్యామిలీ పాలిటిక్స్ ములాయం పార్టీని క్రాస్ రోడ్స్ లో నిలబెట్టాయా? ఆధిపత్య పోరుతో రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థులకు చేజేతుల అవకాశం ఇచ్చినట్లయిందా? సమాజ్వాదీ పార్టీ పరిస్థితి ఏంటి? రోజు రోజుకో ట్విస్ట్, పూట పూటకో డ్రామా. 3 నెలల క్రితం మొదలైన ములాయం ఫ్యామిలీ డ్రామా డైలీ సీరియల్ను మించిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకొస్తున్న టైంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. అధికార పార్టీ సమాజ్వాదీలో అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కొడుకు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మధ్య ఆధిపత్య పోరు సంచలనాలకు కేరఫ్గా మారింది. ఒకరి తర్వాత ఒకరు పార్టీ అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు ములాయం, అఖిలేష్. దాంతో ఎన్నికల ముందు అసలు డ్రామా మొదలైంది. ఇక సమాజ్వాదీ పార్టీని చేజిక్కించుకునేందుకు అఖిలేష్ చేస్తున్న ప్రయత్నాలు సోదరుడు శివలాల్ యాదవ్, అమర్ సింగ్ లాంటి సీనియర్లను ధిక్కరిస్తున్న తీరు ములాయంకు నచ్చట్లేదు. దాంతో సీఎం అయినా కొడుకని కూడా చూడకుండా పార్టీ నుండి సస్పెండ్ చేశారు మల్ల యోధుడు. బహిష్కరించిన మరుసటి రోజే సస్పెన్షన్ ఎత్తివేస్తూ పార్టీలోకి తీసుకున్నారు. దాంతో వివాదం సద్దుమణిగిందనుకున్నారంతా. కానీ అంతలోనే మరో డ్రామా తెరపైకి వచ్చింది. సమాజ్వాదీ పార్టీని హైజాక్ చేశారు అఖిలేష్ యాదవ్. ప్రభుత్వంపై, పార్టీపై తన పట్టేంటో నిరూపించుకున్నారు. దాంతో ములాయం మైండ్ బ్లాంక్ అయింది. సహచరుల సూచనతో పార్టీని రక్షించుకునేందుకు ఎన్నికల కమిషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ములాయం వెళ్లిన కొన్ని గంటలకే అఖిలేష్ పరివారం సైకిల్ గుర్తు తమదేనని కంప్లైంట్ చేసింది. తండ్రి కొడుకులిద్దరూ కలిసి సమాజ్వాదీ ఫ్యూచర్ను ఈసీ చేతిలో పెట్టినట్లయింది. అభ్యర్థుల ప్రకటనతో ముదిరిన ముసలం పార్టీ పగ్గాలు చేతులు మారే వరకు వెళ్లింది. తనకు మద్దతుగా ఉన్న వాళ్లతో భారీ సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి అఖిలేష్ పార్టీపై తనకున్న పట్టును, బలాన్ని చాటుకున్నారు. సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్, ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడిగా నరేష్ ఉత్తమ్ని నియమించారు. सबसे पहला प्रस्ताव में पेश कर रहा हूं अध्यक्ष जी की अनुमति से ये अधिवेशन सर्वसम्मति से उत्तर प्रदेश के माननीय मुख्यमंत्री श्री अखिलेश यादव जी को समाजवादी पार्टी का अध्यक्ष, राष्ट्रीय अध्यक्ष चुनता है. ఇక లక్నోలోని జ్ఞానేశ్వర్ మిశ్రా పార్క్లో జరిగిన సమావేశానికి 200కు పైగా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ములాయం హెచ్చరికలను కూడా కాదని సీనియర్ మంత్రులు అఖిలేష్ నాయకత్వానికి జైకొట్టడంతో సమాజ్వాదీ పార్టీపై అఖిలేష్ ఆధిపత్యం స్పష్టమైంది. జాతీయ అధ్యక్షుడు కావడంతో పార్టీ హక్కులన్నీ అఖిలేష్ చేతుల్లోకి వెళ్లాయి. దీంతో కాస్త ఉద్వేగంగా మాట్లాడిన అఖిలేష్ సమాజ్వాదీ పార్టీకి తన తండ్రి ములాయంకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రపై పోరాడడం తన విధిగా చెప్పుకొచ్చారు. తనను ముఖ్యమంత్రిని చేసింది ములాయమే అన్న అఖిలేష్ మరోసారి అధికారంలోకి వస్తే ఎక్కువగా సంతోషించేది నేతాజీనే అన్నారు. पार्टी के खिलाफ साजिश कर करके न केवल पार्टी का नुकसान करने का काम किया उन्होंने,
वहीं राष्ट्रीय अध्यक्ष जी के सामने भी संकट पैदा किया। ये पूरा अधिवेशन इस बात को जान ले और मान ले, इस बात को कि मैं जितना नेताजी का सम्मान पहले करता था उससे कई गुना ज्यादा मैं राष्ट्रीय अध्यक्ष जी का सम्मान मैं करूंगा। पार्टी का जहां नुकसान लगातार हुआ है, सरकार जब हम बनाने जा रहे थे, सरकार बनाने के लिए हर वर्ग के लोग तैयार हैं, चाहे वो किसान हो, मजदूर हो, अल्पसंख्यक भाई हो, मुसलमान भाई हो, हर वर्ग के लोग जब चाहते हैं कि समाजवादी सरकार बने, लेकिन कुछ ताकतें ऐसी हैं जो चाहती हैं सरकार न बने। इसलिए जब मैं आपसे पूछना चाहता हूं कि ऐसे लोग जो सरकार नहीं बनाना चाहते हैं और ऐसे लोग जो सरकार बनाना चाहते हैं, मैं समझता हूं सरकार जब बनेगी और बहुमत आएगा तो सबसे ज्यादा अगर किसी को प्रसन्नता होगी, खुशी होगी तो वो नेताजी को होगी। इसलिए अगर जिम्मेदारी दी है, मेरे तमाम हमारे नेता जो मंच पे बैठे हैं, दाएं हाथ पे खड़े हैं, बाएं हाथ पे खड़े हैं और सामने खड़े हैं, और जो अभी तक आ रहे हैं, उन्होंने जिम्मेदारी इसलिए दी है कि कम से कम इस बार समाजवादी पार्टी की एक बार और सरकार बने, इसके लिए जिम्मेदारी दी है। ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో వివాదాలేంటన్న చర్చ జరుగుతోంది. దాంతో పార్టీ సీనియర్లు తండ్రి కొడుకులిద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించారు. అజాం ఖాన్ మధ్యవర్తిత్వంతో అఖిలేష్ ములాయం భేటీ అయ్యారు. బాబాయ్ శివలాల్ యాదవ్, అమర్ సింగ్లపై తన అభ్యంతరాల్ని పితాశ్రీ ముందుంచారట అఖిలేష్. మొత్తానికి ఫ్యామిలీ వార్తో మొదలైన ములాయం పార్టీ ముసలం సీట్ల పంపకంతో పీక్స్కు చేరింది. ఇప్పుడు పార్టీ గుర్తే ఫ్రీజ్ అయిపోయింది. ఎన్నికల సంఘం తీసుకోబోయే నిర్ణయంతో ముడిపడి ఉంది. తండ్రి కొడుకులిద్దరి మధ్య సయోధ్య కుదిరినా సైకిల్ గుర్తు వస్తుందా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. ఒకవేళ ఈసీ వేర్వేరు గుర్తులు కేటాయిస్తే పరిస్థితి ఎటువైపు దారితీస్తుందోనన్నది సమాజ్వాదీ కార్యకర్తల ఆందోళన. 2012లో 29% ఓట్లతో 224 సీట్లు గెలుచుకుంది సమాజ్వాదీ పార్టీ. నాటి ఎన్నికల్లో అన్నీ తానై పార్టీని అధికారంలోకి తెచ్చాడు అఖిలేష్. తండ్రికి మరో ఆప్షన్లా మారాడు. అలాంటి అఖిలేష్పై కుట్ర జరిగిందన్నది ఓ వాదన. అందుకే తండ్రిపైనే తిరుగుబాటు చేశాడంటోంది అతని వర్గం. ఇంతకీ సమాజ్వాదీలో ముసలానికి కారణం ఎవరు? తండ్రి కొడుకుల మధ్య యుద్ధం పార్టీని ఎక్కడిదాకా తీసుకెళ్తోంది? 2012 ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, అప్పట్లో మాయావతి అవినీతి, బీజేపీ కాంగ్రెస్ల ఉనికే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు అన్నింటినీ కలిపి ఒడిసి పట్టుకుంది సమాజ్వాదీ పార్టీ. సైకిల్ పార్టీ విజయంలో కీలక పాత్ర అఖిలేష్దే. అప్పటిదాకా అఖిలేష్ ఎవరో దేశానికి తెలియదు. కానీ యూపీలో ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఒక్కసారిగా నేషనల్ ఫిగర్గా మారారు అఖిలేష్. అతిపిన్న వయసులో సీఎం చైర్ని దక్కించుకొని సింగిల్ నైట్ హీరోగా మారారు. ఈ 5 ఏళ్ల కాలంలో పార్టీపై, ప్రభుత్వంపై తిరుగులేని విధంగా పట్టు పెంచుకున్నారు అఖిలేష్. కానీ ఫ్యామిలీ డ్రామాను మాత్రం అదుపు చేయలేకపోయారు. ముఖ్యంగా ములాయం ఇంటి మహిళలతో అసలు ఆధిపత్య పోరు మొదలైందంటారు. ములాయం రెండో భార్య సాధనా యాదవ్, అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ మధ్య వివాదం పార్టీని రెండుగా చీల్చేదాకా తీసుకువెళ్లిందంటారు ఎస్పీ నేతలు. అత్తా కోడళ్ల మధ్య వివాదం చినికి చినికి గాలివానలా మారి పార్టీని సంక్షోభం దిశగా నడిపిందంటారు. సాధనా యాదవ్ ములాయం రెండో భార్య. అఖిలేష్ సీఎం అయినా ఆయన భార్య డింపుల్, వాళ్ల పిల్లలు ములాయం ఇంట్లోనే ఉండేవాళ్లు.
కొన్నాళ్ల కిందట అఖిలేష్ వాళ్లను అక్కడి నుంచి తీసుకొచ్చేశారు. అక్కడి నుంచే వివాదం షురూ అయిందంటారు. నిజానికి సాధనా యాదవ్ రాజకీయాల్లోకి వచ్చి అధికారం చేపట్టాలని ఎప్పటి నుంచో తెరవెనక పావులు కదుపుతున్నారన్న అఖిలేష్ అనుమానం సీఎంగా అఖిలేష్ స్థానంలో తన కొడుకు ప్రతీక్ను నియమించాలని ఎత్తులు వేస్తూ వచ్చారంటారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రతీక్కే పట్టాభిషేకం చేయాలన్నది సాధన డిమాండ్ అంటారు. అసలు సాధనతో తన తండ్రికి వివాహం జరిగి ఉండకూడదన్న అఖిలేష్ భావన ప్రస్తుత సంక్షోభానికి అసలు వివాదం ఇదేనని, దీనిని సాధనా యాదవ్ తనకు అనుకూలంగా మార్చుకొని పెద్దది చేశారని సమాజ్వాదీ కార్యకర్తలు భావిస్తున్నారు. అలాగే లక్నో కంటోన్మెంట్ సీటును ములాయం తన రెండో కొడుకు ప్రతీక్ భార్య అపర్ణ యాదవ్ కు ఇచ్చినప్పటి నుంచి వివాదం మొదలైందంటారు. అపర్ణ యాదవ్ శివపాల్ యాదవ్ గ్రూప్ లో కొనసాగుతున్నారిప్పుడు. అన్నీ కలిపి అఖిలేష్ ను తిరుగుబాటు వైపు నడిపించాయంటారు. పార్టీ ఫ్యూచర్ పై కార్యకర్తల్లో ఆందోళన నెలకొనడంతో దీనికి వీలైనంత త్వరగా చెక్ పెట్టాలని ఎస్పీ నేతలు భావిస్తున్నారు. పైగా ఒకే పార్టీలో రెండు వర్గాలు కొట్టుకుంటే ప్రత్యర్థులు లాభపడతారన్న ఆందోళన ఎస్పీ నేతల్ని వెంటాడుతోంది. అందుకే అజం ఖాన్ మధ్యవర్తిత్వంతో ములాయంతో భేటీ అయ్యారు అఖిలేష్ యాదవ్. దాదాపు 3 గంటల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని సమాచారం. సుదీర్ఘ భేటీలో నేతాజీ ముందు అఖిలేష్ కొన్ని షరతులు పెట్టారని తెలుస్తోంది. యూపీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా తనను ప్రకటించి పార్టీ టికెట్లిచ్చే బాధ్యత తనకే అప్పగించాలన్నది అఖిలేష్ మెయిన్ డిమాండ్ గా చెప్తున్నారు. ఇక బాబాయ్ శివపాల్ యాదవ్ ను ఢిల్లీ రాజకీయాలకు పరిమితం చేయాలని, రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టనివ్వకూడదన్నది మరో కండిషన్. అలా చేస్తే జాతీయ అధ్యక్షుడిగా దిగిపోతానని మెలికపెట్టారని తెలుస్తోంది. అయితే అఖిలేష్ ప్రతిపాదనలు ములాయం నిరాకరించారన్న ప్రచారం జరుగుతోంది. దేశంలో నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న అతిపెద్ద ఎన్నికల యుద్ధం. ఉత్తరప్రదేశ్ తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జనం. సమాజ్వాదీ ఇంటి పోరుతో సతమతమవుతుంటే మాయావతి మాత్రం అండర్ డాగ్లా బరిలో దిగుతున్నారు. మరోవైపు బీజేపీ అధికారమే టార్గెట్గా పావులు కదుపుతోంది. రాహుల్ హయాంలో కాంగ్రెస్ కూడా మినీ బ్యాటిల్కి రెడీ అయింది. యూపీలో అధికార పార్టీ ఎస్పీపై ప్రభుత్వ వ్యతిరేకత ప్రతిపక్షాలకు కలిసొస్తోంది. దానికి తోడు ములాయం అఖిలేష్ల మధ్య ఆధిపత్య పోరు అపోజిషన్కు అస్త్రంగా మారింది. సమాజ్వాదీకి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందిన మాయావతి పార్టీ ఎన్నికల బరిలో కదం తొక్కుతోంది. మాయావతి జైంట్ కిల్లర్గా మారారిప్పుడు. అన్ని పార్టీలు ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్నాయి. కానీ బీఎస్పీ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఎక్కడా హడావిడి లేదు, ప్రచార ఆర్భాటాలు లేవు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం చేయాల్సిందల్లా చేసుకుంటూ పోతున్నారు మాయా. 2012లో చేజారిన అధికారాన్ని తిరిగి దక్కించుకునేందుకు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో మొత్తం 403 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించేశారు బీఎస్పీ అధినేత్రి. 113 సీట్లను ఉన్నత వర్గాలకు, 106 సీట్లు ఓబీసీలకు, దళితులకు 87, ముస్లింలకు 97 సీట్లు కేటాయించారు. గత ఎన్నికల్లో ఎస్పీ వైపున్న ముస్లిం ఓటర్లు ఇప్పుడు మాయావతి వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దళితుల ఓటు బ్యాంకు మాయావతికే ప్లస్ అయ్యేలా ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. కొన్ని నెలలుగా దళితులు, ముస్లింలపై దాడులు పెరిగాయి. ఈ రెండు వర్గాలు అధికార పార్టీకి గాని బీజేపీ వైపు గాని చూసే పరిస్థితి లేదు. ఈ రెండు వర్గాలు తమతో ఉంటే అధికారం తమదే అన్న ధీమాలో ఉన్నారు మాయావతి. అలాగే నోట్ల రద్దుతో బీజేపీపై ఉన్న వ్యతిరేకత కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక బీజేపీ ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టింది. ప్రధాని హోదాలో యూపీలో ప్రచారం మొదలుపెట్టారు నరేంద్ర మోడీ. ఓ పార్టీ అవినీతికి కేరఫ్ అని, మరో పార్టీ ఫ్యామిలీ పోరుతో బిజీగా ఉందని, అభివృద్ధి తమతోనే సాధ్యమని అన్నారు ప్రధాని. उत्तर प्रदेश में अता पता ही नहीं है। एक दल ऐसा है जो अपने बेटे को प्रस्थापित करने के लिए पिछले 15 साल से कोशिश कर रहा है, लेकिन अभी तक कहीं दाल गलती नजर नहीं आ रही। दूसरा दल ऐसा है वो इस चिंता में है
कि पैसे कहां रखे, वो पैसे बचाने में लगे हैं। दूर दूर की बैंक खोज रहे हैं, जिन बैंकों में पैसे जमा करके निकल जाए, बच जाए। तो एक दल पूरी तरह पैसों को बचाने में लगा हुआ है और तीसरा दल है जो पूरी ताकत परिवार का क्या होगा उसमें लगे हुए हैं। अब उत्तर प्रदेश की जनता को तय करना है कि पैसों के लिए, पैसों को बचाने के लिए पूरी पार्टी जहां लगी हुई है, वो उत्तर प्रदेश को बचा पाएंगे क्या? हाँ, वो कहते हैं मोदी हटाओ, मैं कहता हूं काला धन हटाओ। वो कहते हैं मोदी हटाओ, मैं कहता हूं भ्रष्टाचार हटाओ। देश की जनता को तय करना है कि हमें क्या करना है। इतने लंबे समय पहले जिस महापुरुष को हिंदुस्तान के रुपये का ताकत का पता था, बैंकिंग व्यवस्था का पता था, आर्थिक कारोबार का पता था, क्या हिंदुस्तान के भविष्य का आर्थिक कारोबार उस भीम के नाम से चले तो किसी के पेट में चूहे क्यों दौड़ रहे, मुझे समझ नहीं आ रही। నోట్ల రద్దు ఎఫెక్ట్ బీజేపీపై ఖచ్చితంగా పడుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ డిమానిటైజేషన్తో యూపీ ఎన్నికలను ముడిపెట్టొద్దని చెప్పారు. అది దేశ ప్రయోజనాల దృష్టితో కూడుకున్నదని విశ్లేషించారు. రాజ్నాథ్ వ్యాఖ్యలతో యూపీలో బీజేపీ ఓటమిని ముందే అంగీకరించిందంటున్నాయి ప్రతిపక్షాలు. బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక సీట్లిచ్చింది ఉత్తరప్రదేశ్. 42% ఓట్లొచ్చాయి. కానీ ఆ ఊపు ఇప్పుడు లేదని బీజేపీ నేతలే అంగీకరిస్తున్నారు. అయినా లోక్సభ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు అన్నది రాజకీయ నిపుణుల మాట. ఇక 3 దశాబ్దాలుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. రాహుల్ నేతృత్వంలో ఇప్పటికే ఉధృత ప్రచారం చేసింది కాంగ్రెస్. పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ని ముందు పెట్టి ఎన్నికల వ్యూహాలు రచిస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో అనూహ్యంగా సత్తా చాటింది కాంగ్రెస్. 3% ఓటర్ షేర్ పంచుకొని 29 సీట్లు సాధించింది. సుమారు 20 సీట్లలో 5,000 ఓట్ల తేడాతో ఓడింది. ఇప్పటికే ఈస్టర్న్, సెంట్రల్ యూపీలో రైతులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో 2,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు రాహుల్. మచ్చర్పే చర్చ పేరుతో పెట్టిన ప్రోగ్రాం కామెడీగా మారినా రైతుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వాటిని ఓట్ల రూపంలో మలుచుకునే పనిలో పడింది హస్తం పార్టీ. ఈసారి ఎన్నికల్లో 50 నుంచి 70 సీట్లు గెలుచుకుని సత్తా చాటాలని టార్గెట్ పెట్టుకుంది రాహుల్ సేన. మొత్తానికి యూపీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నిజానికి అధికార పార్టీ ఫ్యామిలీ పోరు, ఎన్నికల డ్రామా అన్న విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు ములాయం, అఖిలేష్ 2 వర్గాలుగా విడిపోయి పోటీ చేస్తారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్కు ముందే యూపీ పోల్స్కి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు, ఫస్ట్ లుక్లు అన్నీ రిలీజ్ అయిపోయాయి. కావాల్సిన ట్విస్టులు ఉండడంతో అసలు పిక్చర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు జనం. క్లైమాక్స్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. ఇది ఇవాల్టి V6 స్పాట్లైట్.